వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. వెయిట్ లాస్ కి మీరు ఎలాంటి సలహాలు సూచనలు అందిస్తారు సార్? వెయిట్ లాస్ లో రకరకాలుగా వచ్చేసాయి. మరి హోమియోపతి వైద్యం ద్వారా ఏ విధంగా సులువుగా తగ్గించుకోవచ్చు అంటారా? కష్టతరం అంటారా? పాసిబులా సార్? హోమియోపతి వైద్యం తోటి వెయిట్ లాస్ బ్రహ్మాండంగా ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా అవుతారు. ఇప్పుడు 120 kg ఉన్నోళ్ళు, 130 kg ఉన్నోళ్ళు, 150 kg ఉన్నోళ్ళు కూడా హోమియోపతి మందులు వాడి 30 కిలోలు, 50 కిలోలు, 60 కిలోలు కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గరే ఉన్నారు ఎంతో మంది. అయితే ఏంది అంటే వెయిట్ ఎందుకు గెయిన్ అవుతుంది అది మనకు అర్థం అవ్వాలి ఫస్ట్. అసలుకి వెయిట్ గెయిన్ అవ్వడానికి మనలో ఏమైనా రోగం ఉందా? లేదు, రోగం లేదు, ఏం లేదు, అయినా నేను వెయిట్ గెయిన్ అవుతున్నానా అది అర్థం అవ్వాలి. థైరాయిడ్ వ్యాధి ఉంది, బరువు పెరుగుతుంది, అవునా కాదు? కిడ్నీ వ్యాధి ఉంది, బరువు పెరుగుతుంది. మీకు బీపీ వ్యాధి ఉంది, బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. బీపీ వ్యాధి ఉంది, దానికి వేరే గోళీలు వాడుతున్నారు, దానివల్ల బరువు పెరుగుతుంది. మళ్ళా కొందరికి యాంగ్జైటీ, డిప్రెషన్, బైపోలార్, స్కిజోఫ్రేనియా అవి ఇవి రోగాలు ఉంటాయి. వాళ్లకు సైకాట్రిక్ మందులు నడుస్తాయి, దాంతో కూడా బరువు పెరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఏం లేవు, మనకు ఏం రోగం లేదు, ఉన్నది ఒకటే రోగం, అధిక బరువు. అది ఎందుకు అవుతుంది మనం అర్థం చేసుకోవాలి. ఐదర్ నైట్ మీరు పడుకుంటలేరా, లేదంటే మీకు ఫిజికల్ యాక్టివిటీ లేనే లేదా, లేదు అంటే ఇవి కూడా మంచిగా ఉన్నాయి అనుకోండి, వేరే ఏం కాజ్ లేదు, ఒక్కటే ఉంది. ఏంది అది? శరీరానికి అవసరం ఎంత ఉంది దానికన్నా ఎక్కువ తినుడు. ఏమైతుంది? ఆఫీస్లలో పనిచేస్తారు 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు పనిచేస్తారు. మొత్తం రోజు ల్యాప్టాప్ ముంగట కూర్చొని టక 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 అదే నడుస్తుంటది. ఏమైపోతుంది? మోనోటోనస్ అయిపోతుంది లైఫ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. అంటే మనకు సరౌండింగ్ ఒక 200 మంది ఉంటారు, కానీ ఎవరితోటి ఏమైనా మాట్లాడడానికి టైం ఉండదు, ముచ్చట పెట్టడానికి టైం ఉండదు, గాసిప్ చేయడానికి కూడా టైం ఉండదు. అప్పుడు ఏమవుతుంది? జనాలు లేరు మన లైఫ్లో. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు దాన్ని. ల్యాక్ ఆఫ్ సోషల్ గ్యాదరింగ్ ఏం లేదు. పోవాలి ఆఫీస్కి, కీబోర్డ్ని కొడతానే ఉండాలి, మళ్ళీ రిటర్న్. స్ట్రెస్ అయిపోతుంది. మన మైండ్లో, మనసులో ఏముంది చెప్పుకోవడానికి కూడా టైం ఉండదు మనకు. అప్పుడు ఏమవుతుంది? హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాడీలో, అవునా కాదా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, మళ్ళా కార్టిజోల్ పెరుగుతుంది, మళ్ళీ ఇన్సామ్నియా అవుతుంది. ఇవన్నిటితోటి ఏమవుతుంది? బరువు పెరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు ఏం లేవు కానీ స్ట్రెస్ ఉంది. అది కాంపన్సేట్ చేయడానికి ఏం చేస్తాం? టిఫిన్ డబ్బా తీసుకెళ్తాం ఆఫీస్కి, అది పక్కకు పెట్టి కిందికి పోయి బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ తింటాం, అవునా కాదా? ఎందుకు? దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది, బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ పోతే జర హైగా అనిపిస్తుంది మనకు. ఇప్పుడు ఒక విధమైన ఆనందం వస్తుంది బిర్యానీ తింటే బయట హోటల్లో. బాగా టైర్డ్ అయినప్పుడు తింటే కూడా హ్యాపీ అనిపిస్తుంది. టైర్డ్ అయినప్పుడే ఏదైనా మంచిగా తినాలనిపిస్తుంది. మళ్ళీ దాంతో అరే కోకా కోలా తాగుదాం దాంతో, దాని తర్వాత ఐస్ క్రీమ్ తిందాం. ఏమైపోతుంది? బాడీలో అన్నెసెసరీ క్యాలరీలు పోతున్నాయి. ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చిన ఫుడ్ తినం, అట్లనే తీసుకొని పోతాం, అవునా కాదా? ఏమైపోతుంది? ఆ ఫుడ్ వేస్ట్ అవుతుంది, బాడీ కూడా ఖరాబ్ అవుతుంది. అయితే ఈ పనులు చేయవద్దు. ఇంటి ఫుడ్ తినాలి, ఇంటికాడ తినాలి. ఇంటికాడ తినండి అంటే కొందరు ఏం చేస్తారు? స్విగ్గీలో ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించి తింటారు. ఇంటికాడ తింటున్నా కదా బరువు తగ్గుతా లేదా అంటారు. అట్లా కాదు. హోమ్ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్ అంటే మీ ఇంట్లో మీరు వండుకున్న ఫుడ్. దాంట్లో మసాలాలు, ఆయిల్స్ ఎక్కువ వేసుకోవచ్చు. మసాలా వేసుకోవచ్చు. మసాలా ఎందుకు వేసుకోవద్దు? ఇప్పుడు ఏదైనా మసాలా వేసుకుంటే మసాలాలో క్యాలరీలు ఉండవు అంతా, కానీ నూనె అంటే ఏంది? కొవ్వు. అధిక బరువు అంటే ఏంది? కొవ్వు. మళ్ళీ ఏమవుతుంది? అవునా కాదా? నూనె తక్కువ వాడండి, ఇంట్లో వండుకోండి, ఇంట్లో తినండి. కానీ ఒక మెయిన్ ఇంపార్టెంట్ రూల్, ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం తినండి. టమ్మీ ఫుల్ చేసుకోకూడదు. టమ్మీ ఎప్పుడు ఫుల్ అవ్వదు. మనకు ఎంత కావాలి మనం అంతా తింటాం. మన టమ్మీ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది మన టమ్మీ, కానీ ఎంత ఇంత తింటాం. అంటే ఏమైతుందంటే ఎంతసేపు టమ్మీలో ఉండాలి? టమ్మీ అంటే కడుపు, కడుపులో 3 గంటలు ఉండాలి మనం తినే తిండి. కానీ మనం ఇంత తినడం వల్ల అది కడుపు ఇంతే ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కడుపు ఇంతే ఉంటుంది, కానీ ఇంత తినం మనం, ఇంత తింటాం. అది ఏడికిపోతుంది? పేగుల్లో వెళ్ళిపోతుంది. కానీ 3 గంటలు కడుపులోనే ఉండాలి. 3 గంటలు కడుపులో ఉంటే అది బ్రేక్ డౌన్ అవుతుంది, డైజెషన్ ప్రాసెస్ అవుతుంది. పేగుల్లో సగం కన్నా ఎక్కువ పేగుల్లోనే పోతుంది. ఇమీడియట్ అబ్జార్ప్షన్ ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది. మార్నింగ్ 4 ఇడ్లీలు తినాలనిపిస్తే 2 తినండి, మధ్యాహ్నం ఇంత రైస్ తినాలనిపిస్తే ఇంత తినండి,
నైట్ టైం 2, 3, 4 చపాతీలు తినాలనిపిస్తుంది కదా, 1.5 తినండి. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఆకలి అవుతుంది సార్, మాకు నీరసం అవుతుంది, చక్కెర వచ్చి పడిపోతాము. ఎవరైనా ఒక్క పూట జర తక్కువ తిని చక్కెర వచ్చి పడిపోయింది మనం విన్నామా? లేదు కదా. మళ్ళీ మీరు ఎందుకు పడిపోతారు? లేదు, నీరసం మరి ఆకలి వేసినప్పుడు నీరసం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ డే మీకు ప్రాబ్లం అవుతుంది, 2 రోజులు ప్రాబ్లం అవుతుంది, 3వ రోజు నుంచి అరే నాకు ఇంతే దొరుకుతుంది తిండి అని మైండ్ అర్థం చేసుకుంటుంది, అడ్జస్ట్ అయిపోతుంది. మళ్ళా వారం 10 రోజుల్లోనే మీకు ఈ అన్ని పదాలు ఇంచ్ లాస్, ఫ్యాట్ లాస్ ఇవన్నీ వింటాం కదా, అది వెయిట్ లాస్ కాదు. మీకు అంటారు, ఒక ఆఫీస్కి పోతే ఏంద్రా బక్కగా అయిపోయినావు అనేసి అంటారు, కానీ దాంతో అమ్మ బక్కగా అయిపోయినా ఇప్పుడు మళ్ళీ పోయి బర్గర్ తింటా అని చెయ్యొద్దు. మీది డయట్ మీరు ఫాలో చేయాలి. అయితే ఇట్లా చాలా మందికి తగ్గుతుంది, కానీ ఒక్కొక్కసారి దీనివల్ల కూడా తగ్గుతలేదు అనుకోండి, అప్పుడు మీకు హోమియోపతి మెడిసిన్ అవసరం. హోమియోపతి మెడిసిన్ అంటే ఏంటి అంటే, రోగానికి ఇవ్వం మెడిసిన్, రోగికి ఇస్తాం. రోగానికి ఇవ్వరు, రోగికి ఇస్తాం. అంటే పేషెంట్ కి మందు ఇస్తాం, రోగానికి ఇవ్వము. అయితే ప్రతి మనిషి, మీకు కూడా 100 కిలో ఉంది, నాకు కూడా 100 కిలో ఉంది, ఇద్దరికి 100 అంటే ఒకటే మందు వాడితే తగ్గరు. ప్రతి పేషెంట్ కి వేరే వేరే మందు ఉంటుంది. అట్లా మనం మందు ఇస్తాం. ఏదైనా అండర్లైయింగ్ రోగం ఉంటే కూడా రోగం కూడా తగ్గుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతుంది. అట్లా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. మనం 2 నెలలకి ఇస్తాం మన దగ్గర పేషెంట్లు మందు వస్తే. ఆ 2 నెలల మందు ఎవరైనా ఒకటేసారి తిన్నాడు అనుకోండి, అయినా ఏం కాదు. అది హోమియోపతిది బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే. సో చూసారు కదా అండి, సార్ అయితే చాలా సులువుగా చేయొచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు అంటున్నారు. ఒకసారి మిగతా డీటెయిల్స్ కావాలి, మీలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందో కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే.